హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రెడ్ రూస్టర్ పెర్ఫార్మెన్స్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ కంపెనీ అనేది మోటార్ సైకిల్స్కి సంబంధించిన ఎగ్జాస్ట్స్ అయితే తయారు చేస్తూ ఉండిద్ది. ఈ ఫ్యాక్టరీ అనేది బెంగళూరులో అయితే ఉంది. సో నన్ను ఇన్వైట్ చేశారనమాట ఆ ఫ్యాక్టరీకి. నేను ఫ్యాక్టరీ మొత్తం చూశాను, ఎగ్జాస్ట్ ఎలా తయారు చేస్తారు ఏంటనేది మొత్తం దగ్గరుండి చూశాను అనమాట. వాళ్ళు నాకు ఈ ఇంటర్సెప్టర్ 650 అయితే ఇచ్చారు. ఆల్రెడీ ఏదైతే కంపెనీతో మనం ఈ వెహికల్ పర్చేస్ చేసినప్పుడు కంపెనీతో వస్తాయి కదా ఎగ్జాస్ట్, అవైతే ఫిట్ చేసి ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సౌండ్ ఎలా వస్తుంది అనేది మీకు ఒకసారి గోప్రో వ్యూలో చూపిస్తాను. తర్వాత ఇదే వెహికల్ నేను రెడ్ రూస్టర్ ఎగ్జాస్ట్ ఫిట్ చేసిన తర్వాత రైడ్ చేస్తాను. పెర్ఫార్మెన్స్ ఏమైనా మారిందా, సౌండ్ ఏమైనా ఎక్కువ వస్తుందా రావట్లేదా అనే దాని గురించి మొత్తం క్లియర్గా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు ఈ వెహికల్ స్టార్ట్ చేస్తాను, ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. సో చిన్న రైడ్కి వెళ్దాం. ఫస్ట్ గేర్ వేసాను. ఈజీగా 120 అయితే రీచ్ అయ్యాము. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఏం రావట్లేదు, కానీ ఇది 650cc కాబట్టి కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉంది. తర్వాత ఇదే వెహికల్కి రెడ్ రూస్టర్ పెర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేస్తాను. అప్పుడు సౌండ్ ఏమైనా ఎక్కువ వస్తుందా, పెర్ఫార్మెన్స్లో ఏమైనా చేంజ్ ఉందా అనేది నేను మళ్ళీ రైడ్ చేస్తాను కదా ఫిట్ చేసిన తర్వాత, అప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 వెహికల్ పర్చేస్ చేసినప్పుడు మీకు ఇట్లాంటి ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేసి పంపిస్తారనమాట. దీని వెయిట్ వచ్చేటప్పటికి 4.8 kgs అయితే ఉంది. సో ఇటువైపున ఒక ఎగ్జాస్ట్, ఇటువైపున ఎగ్జాస్ట్, అంటే మొత్తం 2 ఎగ్జాస్ట్లు అయితే ఉంటాయి. 4.8 + 4.8 9.6 kgs వెయిట్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఎక్కువ సౌండ్ రాదు, అలాగే ఎక్కువ పెర్ఫార్మెన్స్ కూడా ఉండదు. కానీ మీరు రెడ్ రూస్టర్ పెర్ఫార్మెన్స్ స్టెల్లార్ వేరియంట్కి సంబంధించిన ఎగ్జాస్ట్ ఏదైతే ఫిట్ చేసుకుంటారో అప్పుడు మీకు కొద్దిగా సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది, పెర్ఫార్మెన్స్ పెరిగిద్ది, వెయిట్ కూడా తగ్గిద్ది అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఫిట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు హెడర్ పైప్ ఉంది, అలాగే స్లిప్ ఆన్ అయితే ఉంది. ప్రైస్ వచ్చేప్పటికి 21,750 రూపాయలు లభిస్తూ ఉంది. మీకు 2 ఎగ్జాస్ట్లు అయితే వస్తాయి. వెయిట్ కూడా మీకు 2 kgs తగ్గుతుంది కాబట్టి దగ్గరగా 2 ఎగ్జాస్ట్ల వల్ల 4 kgs అయితే వెయిట్ తగ్గించుకోవచ్చు. ఇది స్టెల్లార్ ప్రో అనమాట. ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మోడల్ అయితే వస్తుంది. 22,750 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. సో ఆల్రెడీ ఈ వెహికల్కి ఫిట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను. ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ తగ్గిందా పెరిగిందా అనే దాని గురించి గోప్రో వ్యూలో మాట్లాడతాను. సో ఎగ్జాస్ట్ అయితే ఒకసారి వినండి. ఎగ్జాస్ట్ అయితే మాత్రం చాలా లౌడ్ వస్తుంది. ఫస్ట్ గేర్ వేసా. లిటరలీ పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ అయింది అనమాట. అలాగే సౌండ్ చాలా ఇంక్రీజ్ అయింది, మీరు వినొచ్చు సౌండ్ అయితే. అక్కడ మా టీం అయితే వీడియో రికార్డ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి ఒకసారి యూటర్న్ తీసుకుందాము. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా లౌడ్ వస్తూ ఉంది. అలాగే మనకి పెర్ఫార్మెన్స్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది, వెయిట్ కూడా కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. నియర్లీ 4 kgs దాకా వెయిట్ అయితే మనకి తగ్గిందనమాట. ఫ్రెండ్స్, చూసారు కదా స్టాక్ ఎగ్జాస్ట్ ఫిట్ చేసుకున్నప్పుడు నేను రైడ్ చేశాను, పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసారు. అలాగే రెడ్ రూస్టర్ పెర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ ఫిట్ చేసిన తర్వాత పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మీరు చెక్ చేశారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది, నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను రైడ్ అయితే. ఇంకొక 2-3 వీడియోస్ అయితే వస్తాయి గోప్రో వ్యూలో, కొద్దిగా లాంగ్ అయితే వెళ్ళాను, అవి మీరు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూడొచ్చు. సో ఈ స్టెల్లార్ అండ్ స్టెల్లార్ ప్రో వేరియంట్ అయితే ఇంటర్సెప్టర్ 650కి ఫిట్ చేసుకున్న తర్వాత నేను రైడ్ చేశాను. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇవి మీకు టోటల్గా 3 కలర్స్లో లభిస్తూ ఉంది. పాలిష్డ్ ఫినిషింగ్, మ్యాటీ ఫినిషింగ్, బ్లాక్ ఫినిషింగ్, ఇట్లా 3 కలర్స్లో మీకు లభిస్తూ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఫ్యాక్టరీకి నేను విజిట్ అయ్యాను, వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో నేను లైవ్లో చూశాను. మొత్తం వెల్డింగ్ కూడా వాళ్ళు హ్యాండ్ మేడ్ అనమాట. లోపల యూజ్ చేసే కాంపోనెంట్స్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలి అని అనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, లేకపోతే హోండా CB 350 RS కానీ, KTM వెహికల్స్ కానీ ఒకసారి వాళ్ళ వెబ్సైట్ అయితే మీరు చెక్ చేయండి. వాళ్ళ వెబ్సైట్లో ఏమేమి వెహికల్స్కి ఎగ్జాస్ట్ తయారు చేస్తారో
క్లియర్గా మెన్షన్ చేశారు, ప్రైజెస్తో సహా ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి మీకు నచ్చిన ఎగ్జాస్ట్ అయితే పర్చేస్ చేయొచ్చు. అంతేకాదు రెడ్ రూస్టర్ పెర్ఫార్మెన్స్ ఫ్యాక్టరీని స్థాపించిన మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ రెడ్డి గారిని కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే చేశాను, అది కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బెంగళూరులోని రెడ్ రూస్టర్ పెర్ఫార్మెన్స్ ఫ్యాక్టరీలో అయితే ఉన్నాను. సో నాతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్ మాటల్లో ఈ కంపెనీ గురించి మొత్తం అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్. హలో, వెల్కమ్ టు మై ఛానల్ సార్. థ్యాంక్ యూ. ప్లెజర్ హ్యావింగ్ యూ ఎట్ ఆర్ఆర్పి. ఈ కంపెనీ గురించి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, హిస్టరీ గురించి కొంచెం ఆడియన్స్కి షేర్ చేయండి సార్. తప్పకుండా అండి. రెడ్ రూస్టర్ పర్ఫార్మెన్స్ కంపెనీ వచ్చి మేము 2008లో స్టార్ట్ చేసామండి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము 4-వీలర్స్కు టెక్నికల్ యాక్సెసరైజేషన్ను చేయాలనుకొని స్టార్ట్ చేసాము. 4-వీలర్ టెక్నికల్ యాక్సెసరైజేషన్ అన్నప్పుడు ఎంజిన్కి అయినా కానీ, సస్పెన్షన్కి అయినా కానీ, బ్రేకింగ్ సిస్టమ్స్కి అయినా కానీ, ఎయిర్ ఫిల్టర్స్కి అయినా కానీ, ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ 4-వీలర్ కార్కు టెక్నికల్ మాడిఫికేషన్స్ చేయాలని స్టార్ట్ చేసాము. We in fact tied up with various companies from different parts of the world. Okay. Like Teen for suspension, BMC for air filters, అలాగా. మరి పోను మేము అనుకున్నంత ట్రాక్షన్ లేకుండా పోయింది. అందుకు ఏం చేసామంటే వీ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ వర్టికల్స్, వేరే వర్టికల్స్ చూద్దామని వి గాట్ ఇన్ టు ఎగ్జాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. అక్కడ కూడా 2-వీలర్స్కు స్కోప్ బాగుంటుందని 2-వీలర్ ఎగ్జాస్ట్ డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయటం మొదలుపెట్టాము. సో ఇది లాస్ట్ 13-14 ఇయర్స్గా మేము టెక్నికల్ యాక్సెసరైజేషన్తో స్టార్ట్ అయ్యి మేము ఇప్పుడు 2-వీలర్ ఆఫ్టర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ రెడ్ రూస్టర్ అనేది ఒక 2-వీలర్ ఎగ్జాస్ట్ మాత్రమే, 4-వీలర్ కూడా ఉంటుందా? ప్రస్తుతం 2-వీలర్ పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ మాత్రమే. ఇంకా ముందు పోను 4-వీలర్ కూడా కన్సిడర్ చేస్తామేమో కానీ, బట్ ఇప్పుడుండే పరిస్థితుల్లో మా 2-వీలర్ డిమాండే మేము సప్లై చేయలేకుండా పోతున్నాము. సార్, ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నారన్నారు కదా, సో మీ మోటివేషన్ ఏంటి సార్? ఎస్, ఇప్పుడు మనం మంచి ప్రోడక్ట్ తయారు చేస్తే దాన్ని ఆటోమేటిక్గా మంచిగా రిసీవ్ చేస్తారు కస్టమర్స్. అలాంటప్పుడు వాళ్ళ సాటిస్ఫాక్షన్ చూసి మనకి ఎంతో మోటివేషన్ ఉంటుంది. అందుకు మన రెడ్ రూస్టర్ పర్ఫార్మెన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ నుంచి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ వస్తుంది. ఓకే, సో మీకు ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎప్పుడైనా మీకు తెలిసిందా సార్? అవును, చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. కొన్ని తూర్లు మేము ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు పోయేటప్పుడు బైక్స్ మీద రైడర్స్ వాళ్ళ ఫిట్ చేసింది కనపడుతుంది. అట్టేటప్పుడు ఎన్నో తూర్లు నేను బండి ఆపుకోనో అద్దం దింపో నేను అడిగేవాడిని, ఏమండి మీరు రెడ్ రూస్టర్ ప్రోడక్ట్ వాడుతున్నారు కదా, ఎట్టుంది అని. అండ్ ప్రతి ఒక్కరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ రివ్యూ కానీ ఇచ్చేది. సార్, వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. షూర్. సో వేరే ఎగ్జాస్ట్తో కంపేర్ చేసుకుంటే మన రెడ్ రూస్టర్స్ ఎంతవరకు డిఫరెన్సెస్ ఏంటి? ఎన్నో విధాలుగా డిఫరెన్సెస్ ఉన్నాయండి. మన డిజైన్ నుంచి మెటీరియల్ కానీ ఫినిష్ కానీ అన్నీ we maintain the highest standards. So that ensures much higher output in the final performance. Easyగా up to 15% increased performance ఉంటుంది. And the material we use is of the highest quality. The manufacturing process is of a very high quality. అందుకు because of this we are able to confidently give a lifetime warranty on the product. And ఇప్పుడు కొత్త ఫ్యాక్టరీ
స్టార్ట్ చేసాం కాబట్టి ప్రొడక్షన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, ఇంక్రీజ్ అయింది. అన్ని ప్రోడక్ట్స్ మేము ఇప్పుడు ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వగలము. చూశాను సార్, నేను కూడా ఇందాక ఫ్యాక్టరీ లోపలికి వచ్చేటప్పుడు ఆ ఎగ్జాస్ట్ ఫినిషింగ్ కానీ ఆ తయారు చేసే విధానం కానీ నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. అవునండి, చాలా కేర్ తీసుకొని చేస్తాము. ప్రతిదీ హ్యాండ్ క్రాఫ్టెడ్, అందుకు ప్రతి స్టేజ్లో చాలా కేర్ తీసుకొని చేస్తాము. మేము లైఫ్ టైం వారంటీ ఇచ్చేటప్పుడు ప్రోడక్టు చాలా కేర్ఫుల్గా ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. చాలా సంతోషం అండి, మీరు మా ఫ్యాక్టరీకి రావటం, మేము ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో చూడటం, అది నలుగురికి తెలిస్తే మాకు చాలా సంతోషం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.